పార్టీ ఫిరాయింపుల అంశంలో కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విచారించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనర్హత పిటిషన్లకు సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ వద్ద విచారణ గత కొన్ని రోజులుగా కొనసాగుతోంది. రేపు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ వద్దకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి అదే ఇప్పటి వరకు దాదాపు 3 నెలలుగా కొనసాగుతున్న ఈ విచారణలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా విచారణ పూర్తి చేసి రిజర్వ్లో పెట్టారు. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు కూడా వెలువరించారు. మరొక ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి సంబంధించి తీర్పు రిజర్వ్లో ఉంచి ఉన్నారు. దానికి సంబంధించి ఏ క్షణంలో అయినా కానీ తీర్పు వెలువడే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు ఇచ్చిన 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళంతా కూడా పార్టీ మారినట్టుగా ఎక్కడ ఆధారాలు లేవని చెప్పి స్పీకరు తన తీర్పులో వెల్లడించారు. అయితే తాజాగా స్టేషన్ గన్పూర్కు సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే ఆయనకు నోటీస్ అందింది. ఆ నోటీస్ మీద అఫిడవిట్ కూడా ఫైల్ చేసిండ్రు. అయినప్పటికీ కూడా రేపు ఉదయం 11 గంటలకు తన వద్ద హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం హాజరు కానున్నారు. మొత్తం మీద ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి కూడా చూసినట్లయితే కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని విచారణ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతోనే స్పీకరు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 9 మందికి సంబంధించిన విచారణ హాజరయ్యారు. అందులో దానం నాగేందర్కి సంబంధించి జనవరి 30వ తేదీన దానం నాగేందర్కి సంబంధించి విచారణ కొనసాగింది. ఆ విచారణ సందర్భంగా 2 పిటిషన్లు అంటే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఆయన పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే 30వ తేదీన నిర్వహించిన విచారణలో బీజేపీ ఎల్పీ లీడరు మరొక రోజు తనకు సమయం ఇవ్వాలని, మున్సిపల్ ఎన్నికలు ఉందన్న తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్కు విన్నవించారు. ఆ మేరకు స్పీకరు సమయం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యి తన వద్ద ఉన్న ఆధారాలన్నీ కూడా స్పీకర్కు నివేదించారు. ఇది ఇట్లా ఉండగా ఈవేళ కడియం శ్రీహరికి సంబంధించి కూడా రేపు హాజరు కావాలని చెప్పారు. ఆ కడియం శ్రీహరి పార్టీ మారినట్టుగా ఉన్న సమాచారం ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఈయన పార్టీ మారినట్టుగా పిటిషన్ వేశారో ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకొని ఈ పిటిషన్లదారుల దగ్గర నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దానికి సంబంధించి రేపు పిటిషన్దారు నుంచి వాళ్ళ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించేదానికి రేపు హాజరుగా ఉన్నారు. వాళ్ళ అడ్వకేట్లతో పాటు పిటిషన్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు కూడా ఇందుకు హాజరవుతారని చెప్తున్నారు. రేపు ఆ పిటిషన్దారుడు దీనికి సంబంధించి హాజరై తన వద్ద ఉన్న ఆధారాలన్నీ కూడా స్పీకర్కు అందజేయనున్నాడు. కడియం శ్రీహరిని పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేసినాడు. ఆ పిటిషన్దారు రేపు కేపీ వివేకానందతో పాటు ఆయన న్యాయవాదులు కూడా హాజరై కడియం శ్రీహరి పార్టీ మారినట్లుగా తమ వద్ద ఉన్న ఆధారాన్ని కూడా స్పీకర్కు నివేదించనున్నారు. అయితే మొత్తం మీద ఈ నెల 6వ తేదీన సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అంటే మొత్తం ఇటీవల ఏదైతే సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారానికి సంబంధించిన విచారణ జరిగిందో ఆ రోజున స్పీకర్ వైఖరి మీద కొంత అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు 4 వారాలు గడువు ఇచ్చింది. అయితే 2 వారాల లోపల పురోగతిని తమకు నివేదించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 6వ తేదీన మొత్తము ఈ పురోగతి విచారణ అంటే ఏది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు సంబంధించి పురోగతిని వాళ్ళకి నివేదించాల్సి ఉన్నందున రేపు కడియం శ్రీహరికి విచారణకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అయితే దీంతో మొత్తం 10 మందిని కూడా విచారించినట్టుగా అవుతుంది. అయితే కడియం శ్రీహరి దానం నాగేందర్కి సంబంధించి వాళ్ళ మీద ఎలాంటి
చర్యలు తీసుకోవాలో ఏ విధంగా ముందుకెళ్లాలన్నది అది పూర్తిగా విచారణ జరిగిన తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఒకటి జగిత్యాలకు సంబంధించి మాత్రం విచారణ పూర్తయింది. అది ఏ విధంగా తీర్పిస్తారన్నది ఆయన రిజర్వ్లో పెట్టుకున్నారు. దానికి సంబంధించి కూడా ఈ 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉండదని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. కడియం శ్రీహరికి సంబంధించి, దానం నాగేందర్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగేదానికి మరికొంత కాలం పట్టే అవకాశం ఉండదు. రేపు ప్రాథమికంగా కడియం శ్రీహరి హాజరుగానున్నారు. అదేవిధంగా ఆయన మీద కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సంబంధించిన సాక్ష్యాలు కూడా రేపు స్పీకరు తీసుకొని ఉన్నారు. మొత్తం మీద 6వ తేదీన ఈ పురోగతి మీద పూర్తి నివేదిక ఇచ్చేదానికి స్పీకర్ సిద్ధమవుతున్నట్టుగా దీన్ని బట్టి మనకు స్పష్టమవుతోంది. ఓవర్ టు స్టూడియో.